Namaste, welcome to NTV Sports, presented by Valeru Developers, powered by My Doctor Pain Relief, gift partner Big C. ఇకపోతే ఇవాళ సాయంత్రం జరిగే మ్యాచ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. చండీగఢ్లోని ముల్లాపూర్లో ఈ మ్యాచ్ జరగబోతోంది. కొత్త స్టేడియం, మరి ఆ కొత్త స్టేడియం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. పంజాబ్ అండ్ హైదరాబాద్ ఈ ఇరు జట్లు కూడా తలపడబోతున్నాయి. ఇక ఈ రెండు జట్ల హిస్టరీ చూసుకుంటే ఇప్పటి వరకు ఆడిన ఐపీఎల్ మ్యాచ్ల్లో హైదరాబాద్ 2 మ్యాచ్ల్లో గెలిచింది. అది కూడా హోమ్ గ్రౌండ్ బాగా కలిసి వస్తున్నాయి ఇప్పుడు ఈ ఐపీఎల్లో ఆడే జట్లకి. ఆ విధంగా హైదరాబాద్ 2 మ్యాచ్ల్లో గెలిచింది, పంజాబ్ కూడా 2 మ్యాచ్ల్లో గెలిచింది. మరి ఈ 2 జట్లు తలపడబోతున్న ఈ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతోంది, ఈ 2 జట్లకున్న స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి తెలియజేయడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావాది మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సుధీర్, వెల్కమ్ టు యా సూపర్ గుడ్ అండి. యూ ఆల్వేస్ ఫెంటాస్టిక్. యా థ్యాంక్ యూ అండి, నైస్ టు నో. సో విల్ టాక్ అబౌట్ ద టుడేస్ మ్యాచ్. సో కొత్త స్టేడియం, ఇవాళ జరగబోయే మ్యాచ్ 2 జట్లకి కూడా. సో ఫస్ట్ స్టేడియం గురించి మాట్లాడుకుందాం. ఎలా ఉంటుందంటారు స్టేడియం? స్టేడియం విషయం చెప్పాలంటే అసలు యాక్చువల్గా మీరు అన్నట్టుగా ఉదయశ్రీ ఒక స్పెషల్ ఎపిసోడ్ కూడా కావాలి. బికాస్ ఇండియాలో డిఫరెంట్ స్టేడియంస్ చూస్తూనే ఉన్నాం. బట్ ఇక్కడ మీరు అన్నట్టుగా చండీగఢ్లో 2 స్టేడియంస్ ఉన్నాయి. ఆల్రెడీ ఒకటి బింద్రా స్టేడియం ఒకటి ఉంది మొహాలీలో, రెగ్యులర్గా ఇక్కడ ఐపీఎల్ మ్యాచెస్ జరిగేటివి. అండ్ ఈ సంవత్సరం మరొక కొత్త వెన్యూ అని చెప్పొచ్చు, కొత్త వెన్యూలో కండక్ట్ చేస్తున్నారు. అండ్ జస్ట్ ఒక 1-2 లైన్స్లో చెప్పాలి అంటే ఈ స్టేడియంకి ఉన్నటువంటి హిస్టరీ, బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది, వండర్ఫుల్ ప్లేస్ టు వాచ్ క్రికెట్ యాక్చువల్లీ. అండ్ హెరింగ్ బోన్ డ్రైనేజ్, హెరింగ్ బోన్ అంటే హెరింగ్ అంటే ఒక ఫిష్ ఉంటుంది కదా డిఫరెంట్గా, అంటే ఇట్లా రకరకాల ఫిష్ను చూస్తుంటాం కదా, అటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. అంటే ఇక్కడ వర్షం పడిన తర్వాత హాఫ్ అన్ అవర్లో నీళ్ళ బొట్టు కూడా మీకు కనబడదు అసలు యాక్చువల్లీ. ఇప్పుడు కుంభ వర్షం పడింది అనుకుందాం స్టేడియంలో, సో అప్పుడు అందరు కూడా పాపం వరీడ్గా ఉంటారే మ్యాచ్ స్టార్ట్ అవుతుందా లేదా అని చెప్పి. మ్యాచ్ వర్షం ఆగిపోతే చాలు దర్శిత అసలు యాక్చువల్గా ఆ నీళ్లను క్లియర్ చేయడానికి అటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ యూజ్ చేస్తున్నారు. కొత్త సిస్టమ్ అసలు యాక్చువల్గా నెవర్ వీ హవ్ సీన్ ఇన్ ఎనీవేర్ ఇన్ ఇండియా. ఇండియాలో మంచి ప్లేసెస్ ఉన్నాయి, బెంగళూరులో కూడా మీకు డ్రైనేజ్ సిస్టమ్ అద్భుతంగా ఉంది. అండ్ కొన్ని ప్లేసెస్లో మన అందరికీ తెలుసు, ఆస్ట్రేలియాలోనైతే ఉదయశ్రీ హెలికాప్టర్ని కూడా యూజ్ చేసేది అసలు. హెలికాప్టర్ గాలితోటి మ్యాచ్ స్టార్ట్, అంటే క్రికెట్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అసలు. అంటే ప్రేక్షకులు అలా ఎదురు చూస్తూ ఉంటారు కనుక వాళ్ళు పైసలు పెట్టి వస్తారు, డబ్బు పెట్టి చాలా మ్యాచ్లు చూడడానికి, ఎంజాయ్ చేయడానికి. సో అటువంటి సిస్టమ్ ఉండడం అనేది యాక్చువల్లీ దట్స్ అ ప్లస్ పాయింట్ హియర్ యాక్చువల్లీ. అంటే ఎందుకంటున్నారంటే ఇప్పుడు పంజాబ్లో మనకు తెలుసు, అంటే వెదర్ నార్త్ సైడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడప్పుడు మనం అన్సీజనల్ రెయిన్స్ చూస్తుంటాం. సమ్మర్ స్టార్టింగ్లో కూడా మనకు గాలివానలు వస్తుంటాయి కదా, సో అలా వచ్చినప్పుడు అసలు యాక్చువల్గా చాలాసార్లు చూసాం కూడా ఐపీఎల్ డ్యూరింగ్ మ్యాచెస్. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఉన్నట్లయితే సడన్గా యూ నెవర్ నో, యూ కాంట్ ఎక్స్పెక్ట్, యూ కాంట్ ప్రెడిక్ట్ ద రెయిన్ దేర్. సో అలా ఉన్నప్పుడు సిస్టమ్ ఎలా ఉంది అంటే అక్కడిది డ్రైనేజ్ సిస్టమ్ అలా వాళ్ళు ఉపయోగిస్తున్నారు కనుక ఐ మీన్ స్పెక్టేటర్స్ రెస్ట్ అష్యూర్డ్గా ఉండొచ్చు, అరే వాన ఆగిపోతే చాలు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి. సో అటువంటి గ్రౌండ్లో మీరు అన్నట్టుగా కొత్త గ్రౌండ్ ఇది. అండ్ ఒక మ్యాచ్ జరిగింది ఇక్కడ. ఫస్ట్ మ్యాచ్లో ఢిల్లీని వాళ్ళు ఓడించారు అండ్ పంజాబ్ విక్టరీ సాధించింది. సో దట్ వాజ్ ఎ గుడ్ స్టార్ట్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. న్యూ గ్రౌండ్లో ఒక మంచి విక్టరీ సాధించారు. సో మీరు అన్నట్టుగా సెకండ్ మ్యాచ్ ఇక్కడ జరగబోతుంది. బికాస్ ఆఫ్టర్ దట్ పంజాబ్ ప్లేడ్ ద రెస్ట్ 3 మ్యాచెస్ వాళ్ళు అవుట్ సైడ్ పంజాబ్ ఆడారు వాళ్ళు. సో మళ్ళీ ఒకసారి దే ఆర్ బ్యాక్ టు దేర్ దిస్ థింగ్. బట్ అగైన్ ఇక్కడ హైదరాబాద్ ఏంటంటే హోమ్ విక్టరీ తర్వాత మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్ళి ఆడుతున్నారు. సో అయితే వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. పంజాబ్ కి ఆల్రెడీ అక్కడ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ హైదరాబాద్ కి మాత్రం ఇది కొత్త గ్రౌండ్ కదా. సో ఇట్లాంటి ఫస్ట్ జట్టులు ఏమైనా కొత్త గ్రౌండ్ లో వాళ్ళు ఎంత కంఫర్ట్ గా ఫీల్ అవుతారు అని అంటారు? యా డెఫినెట్లీ యూనో ఆ హోమ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి హైదరాబాద్లో మీరు అన్నట్టుగా మ్యాచెస్ జరిగినప్పుడు క్రౌడ్ కేరింతలు హైదరాబాద్ సపోర్ట్ చేయడానికి సన్ రైజర్స్కు, అండ్ దే స్కోర్ 2 ఎక్సలెంట్ విక్టరీస్. రన్ రేట్ చాలా బాగుంది. రన్ రేట్ మీరు అన్నారు కనుక 277 ఐపీఎల్ చరిత్రలో మనం చూడలేదు ఇప్పటి వరకు. కోల్కతా మనం డిస్కస్ చేశాం కదా నిన్నటి ఒక మ్యాచ్లో, కోల్కతా కేమ్ వెరీ క్లోజ్ యాక్చువల్లీ అగైన్స్ డీసీ, 272 స్కోర్ చేయగలిగారు. బట్ ఇన్ హైదరాబాద్ దట్టు ముంబై లాంటి టీం పైన వాళ్ళు 277 స్కోర్ చేశారంటే జస్ట్ ఇమాజిన్ చేయండి. హైదరాబాద్ బ్యాటర్స్ ఆర్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ సో ఫార్. ఇప్పటి వరకు బ్యాటింగ్లో హైదరాబాద్కు ఎక్కడి వీక్నెస్ కనబడలేదండి. ఎందుకంటే ఈవెన్ కోల్కతాతో ఆడిన మ్యాచ్లో కూడా ఫస్ట్ మ్యాచ్లో దే కేమ్ వెరీ క్లోజ్ టు చేజ్ 206. ఆ మ్యాచ్లో కూడా వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి బ్యాటింగ్ కనబరిచారు. అండ్ మంచి ఫామ్లో ఉన్నారు ముఖ్యంగా హైదరాబాద్ బ్యాటర్స్. అండ్ దట్టు అభిషేక్ శర్మ యూనో ఈస్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. టీమ్కు, మేనేజ్మెంట్కు, క్యాప్టెన్కు ఒక మంచి ఒక దాన్ని ఏమంటారంటే ఒక కొత్త దాన్ని కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు.
యూనో అతని టాలెంట్ని ఎవరు కూడా ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు ఉదయశ్రీ, బికాజ్ ఫ్రమ్ ద బిగినింగ్ అతను ఢిల్లీకి ఆడినప్పటి నుండి కూడా చాలా మంచి టాలెంట్ ఉంది. బట్ ఈ సంవత్సరం ఇప్పటివరకు అయితే ఫెయిల్యూర్ చూడలేదు. అండ్ మనం చూసాం అగైనెస్ట్ చెన్నై కూడా జస్ట్ ఎన్ని బాల్స్లో ఐ డోంట్ రిమెంబర్ 12 balls 37 runs స్కోర్ చేశాడండి. అసలు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చింది అతనికి, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చింది. సో టాప్ ఆర్డర్లో ఆ కాన్ఫిడెన్స్ని ఇస్తున్నాడు. అంటే మయాంక్ అగ్రవాల్ని ఆడించలేదు, త్రిపాఠిని ఇంకా ట్రై చేయటం లేదు వాళ్ళు, బట్ లేకున్నప్పటికీ కూడా యంగ్స్టర్స్ రాణిస్తున్నారంటే సన్ రైజర్స్ హైదరాబాద్కి ఒక ప్లస్ పాయింట్ కానీ. అంటే ఇండియన్స్ రాణించడం అనేది, బికాస్ ఐపీఎల్ మెయిన్గా డిజైన్ చేసింది ఎవరి కొరకు అంటే ఇండియన్ ప్లేయర్స్ బెనిఫిట్ కావాలి అని చెప్పి. అండ్ దట్ ఇండియన్స్ ఆర్ పర్ఫార్మింగ్ వెల్ యాక్చువల్లీ, దట్ యంగ్స్టర్స్ ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. సో నేను అనుకుంటాను ఆ కాన్ఫిడెన్స్ అతనికి క్యారీ అయినట్లయితే ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఫెంటాస్టిక్ ఫర్ హిమ్ ద యంగ్స్టర్. సుధీర్, ఇప్పుడు పంజాబ్ అండ్ హైదరాబాద్ రెండు జట్లకు చూసుకుంటే రెండు జట్లు కూడా రెండు మ్యాచ్ల్లో గెలిచారనమాట. సో ఇప్పుడు రన్ రేట్ పరంగా చూసుకుంటే మాత్రం హైదరాబాద్ చాలా బాగుంది. సో ఇప్పుడు ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళ రన్ రేట్ ఇంకా టాప్లో ఉంటుంది. సో ఇవాళ జరగబోయే మ్యాచ్ ఎట్లా ఉంటుందంటారు? రన్ రేట్ కంటే విక్టరీ కూడా టాప్ అయిపోతుంది, బికాస్ ఒక టీం 3 victories వెళ్తే ఒక టీం 2 తోటే ఉండిపోతుంది. రన్ రేట్ అనేది మీరు అన్నట్టుగా ఉదయశ్రీ చాలా చాలా కీలకంగా మారుతుంది. ముఖ్యంగా ప్లే ఆఫ్ స్టేజ్ వచ్చేసరికి చాలాసార్లు మనం చూసాం ఐపీఎల్ చరిత్రలో కూడా జస్ట్ 0.001 రన్ రేట్ తగ్గడంతో లేకపోవడంతో టీమ్స్ ఫర్ అవుట్ ఆఫ్ ఐపీఎల్ కావడం, అంటే ఈక్వల్ పాయింట్స్తో ఉన్నప్పుడు అప్పుడు నెట్ రన్ రేట్ అనేది మీరు అన్నట్టుగా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అండ్ ఇప్పటివరకు హైదరాబాద్ రన్ రేట్ బెటర్ ఉండడానికి కారణం ఏంటంటే అగైన్స్ ముంబై 277 స్కోర్ చేయడం, కోల్కతాతో ఓడిపోయినా కానీ 200+ స్కోర్ చేయగలగడం, అండ్ ఈవెన్ గుజరాత్ అగైన్స్ కూడా 160 వాళ్ళు స్కోర్ చేయగలిగారు. ఐ మీన్ దే హావ్ బీన్ బ్యాటింగ్ వెల్ అండి, బ్యాటింగ్లో కూడా ఎక్కడ సమస్యలు కనబడలేదు వాళ్ళకి అది. సో నేనేమనుకుంటానంటే ఆ బ్యాటింగ్ కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంది. బౌలర్స్ స్టార్టింగ్లో భువనేశ్వర్ ఫస్ట్ మ్యాచ్లో ఎక్కువ రన్స్ ఇవ్వడం చూసాం అగైన్స్ కోల్కతా. నెక్స్ట్ మ్యాచ్లో కూడా ఇచ్చాడు, అంటే ఫస్ట్ 8 overs ఫస్ట్ 2 matchesలో 100+ రన్స్ ఇచ్చాడు అతడు. సో అక్కడ కొంచెం వాళ్ళకు మెయిన్ బౌలర్ యొక్క కాన్ఫిడెన్స్ కనబడలేదు. బట్ ఆ తర్వాత ఉనట్కడ్ ఎప్పుడైతే ఆడడం మొదలు పెట్టాడో అండ్ నటరాజన్ కలిసి ఇద్దరు ఆడుతున్నారు ఆ లెఫ్ట్ ఆర్మ్ పేర్, దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ. బట్ నేనేమనుకుంటానంటే హైదరాబాద్ స్టిల్ విల్ బి మిస్సింగ్ వన్ గుడ్ స్పిన్నర్ అండి. అంటే ఇప్పుడు హసరంగా కూడా లేకపోవడం అనేది మైనస్ పాయింట్ అయిపోయింది. హసరంగా ఇప్పుడు శ్రీలంకన్ క్రికెట్ బోర్డు అతనికి అనుమతి ఇవ్వలేదు, ఎందుకంటే T20 వరల్డ్ కప్ కూడా ఉంది అండ్ ఇంజరీ తోటి బాధపడుతున్నాడు, దుబాయ్ వెళ్ళాడు ట్రీట్మెంట్ కొరకు. బట్ అవి కారణాల బికాస్ అతనికి ఈ సంవత్సరం తక్కువ రేట్ పలికిందనేది మనం ఒక స్పెషల్ ఎపిసోడ్లో చెప్పుకోవచ్చు. బట్ హసరంగా లేకపోవడం అనేది కొంచెం మైనస్ పాయింట్ అవుతుంది, ఎందుకంటే ఐపీఎల్ కొనసాగే కొద్దీ రానున్న మ్యాచెస్లో స్పిన్నర్స్ రోల్ ఎక్కువగా ఉంటుందండి. సో అప్పుడు మేబీ హసరంగా లాంటి ఒక బౌలర్ని మిస్ అవుతారా. బట్ దే గట్ గుడ్ స్పిన్నర్స్ ఉన్నారు. మార్కండే ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. అండ్ సుబ్రహ్మణ్యన్ అని ఒక హాంకాంగ్ ప్లేయర్ అండి, ఇండియన్ బాన్ దేర్, చాలా అద్భుతంగా అతడు బౌలింగ్ చేస్తాడని చెప్తున్నారు. ఇంకా అతన్ని చూడలేదు అసలు యాక్చువల్గా. అండ్ వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు, అభిషేక్ శర్మ కూడా బౌలింగ్ చేస్తారు. అంటే ఇప్పుడు అయితే పర్వాలేదు, రిసోర్సెస్ ఉన్నాయి. అండ్ పేస్ డిపార్ట్మెంట్లో మనం అన్నట్టుగా కమిన్స్కు వీళ్ళందరూ మంచి సపోర్ట్ అందించినట్లయితే ఐ థింక్ హైదరాబాద్ ఫస్ట్ విక్టరీ కొరకు ఎదురు చూస్తున్నారు అవుట్ సైడ్ హైదరాబాద్. అండ్ దట్ కెన్ హ్యాపెన్ టుడే, హూ నోస్. ఎట్లా ఉంటుండొచ్చు అంటారు కెప్టెన్సీ ప్యాట్ కమిన్స్ బ్రిలియంట్ అది. అతని విషయం చెప్పే అవసరం లేదు. రీసెంట్గా T20 50-50 ఓవర్ వరల్డ్ కప్ ఎప్పుడైతే గెలిచారో ఆస్ట్రేలియన్స్, వాళ్ళ డామినెన్స్ కనబడుతున్నారు. అండ్ ఈస్ బీన్ లీడింగ్ వెల్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ యాక్చువల్లీ, ఆల్ ఫార్మాట్స్. టెస్ట్ మ్యాచెస్లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. అండ్ అతడు ముఖ్యంగా తనను అద్భుతంగా ఉపయోగించుకుంటున్నాడు. మనం చూసాం అగైనెస్ట్ చెన్నై కూడా. చెన్నై ఒక సిచ్యువేషన్ ఎలా కనబడిందంటే దుబే అండ్ గాక్వాడ్ ఆడుతున్నప్పుడు, రహాని ఆడుతున్నప్పుడు 200+ స్కోర్ చేస్తారా అనుకున్నాం. బట్ ఒకసారి మధ్యలో వచ్చాడు, డుబేన్ అవుట్ చేశాడు, స్లో బౌన్సర్స్ వేస్తున్నాడు, స్లో బాల్స్ నకల్ బాల్స్ వేస్తున్నాడు, అద్భుతంగా లీడింగ్ చేయగలిగాడు. కనుకనే చెన్నైని ఒక తక్కువ స్కోర్కు వాళ్ళు కట్టడి చేయగలిగారు. ఆ 160+ అనేది హైదరాబాద్కు గ్రేట్ స్టార్ట్ వచ్చా కానీ కొంచెం కష్టపడ్డారు లాస్ట్లో. బాల్ పాతపడ్డ తర్వాత రన్స్ ఎక్కువగా రాలేదు సన్ రైజర్స్ హైదరాబాద్లో, ఎందుకంటే బ్లాక్ స్టైల్ వికెట్ పైన ఆడాడు. సో హీస్ క్యాప్టెన్సీ హెస్ బిన్ బ్రిలియంట్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఈజ్ అ వెరీ గుడ్ లీడర్ అండ్ ఈజ్ ఎంజాయింగ్ హిస్ సపోర్ట్ ఆల్సో. అతను చెప్పాడు కదా ఇండియాలో మంచి సపోర్ట్ అతనికి ఉంది అని చెప్పి. ఐ థింక్ అతని క్యాప్టెన్సీ విషయం ఏం ప్రాబ్లం లేదు. అండ్ మార్క్రమ్ అండ్ క్లాస్ అండ్ దీస్ 2 సౌత్ ఆఫ్రికన్స్ ఆర్ ప్లేయింగ్ బ్రిలియంట్లీ. ట్రావిస్ హెడ్ టీంలో ఉన్నాడు, ఇంకా ఫిలిప్స్ని ఉపయోగించలేదు. అద్భుతమైనటువంటి ఓవర్సీస్ బ్యాటర్స్ ఉన్నారు సన్ రైజర్స్ హైదరాబాద్కు. యాసన్ ఉన్నాడు వాళ్ళకు కావాలి అంటే.
బౌలింగ్ డిపార్ట్మెంట్లో. సో ఐ థింక్ ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఏం లేవు. బట్ ఓన్లీ ఏంటంటే ఇంకా అవుట్ సైడ్ హైదరాబాద్ ఒకసారి ఒక విక్టరీ వాళ్ళు సాధిస్తే వాళ్ళకు కూడా కొంచెం ఆ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. బికాస్ హోమ్ క్రౌడ్ ముందు అయితే చాలా అద్భుతంగానే ఆడారు. అండ్ ఏ డిపార్ట్మెంట్లో కూడా బ్యాటింగ్లో అయితే ఫెయిల్ కాలేదు ఇప్పటి వరకు. ఓన్లీ కొంచెం బౌలర్స్ డిసప్పాయింట్ చేస్తున్నారు రన్స్ ఎక్కువగా ఇచ్చి. ఐ థింక్ దట్ కెన్ బి లుక్డ్ ఆఫ్టర్. ఓకే, వాళ్ళ టీమ్స్ కున్న స్ట్రెంత్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వీక్నెస్ గురించి మాట్లాడుకుంటే పంజాబ్కి హైదరాబాద్కి ఈ రెండు జట్లకు సంబంధించిన వీక్నెస్ గురించి మీరు ఏం చెప్తారు? చూడండి, ఇప్పుడు అగైనెస్ట్ ఢిల్లీ పంజాబ్ ప్లేయర్స్ ఇద్దరు శామ్ కరన్ లాస్ట్ ఇయర్ అందరికంటే ఎక్కువ రేట్ అతనికి పలికింది 18+ crores. డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబడతాడు. ఫస్ట్ మ్యాచ్లో 63 స్కోర్ చేయగలిగాడు. ఇంకా అనుకున్నట్టుగా ఆడలేడు. జానీ బేస్టో అని చెప్పి ఇంతకుముందు హైదరాబాద్ కాడి ఇప్పుడు పంజాబ్కి వెళ్ళిపోయారు కదా. అబ్సల్యూట్లీ మీరు అన్నారుగా, ఇప్పుడు పంజాబ్ పోయాడు. అతను కూడా ఇంకా ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ వెల్. ఈవెన్ రీసెంట్గా జరిగినటువంటి టెస్ట్ సిరీస్లో కూడా బేస్టోన్ కంటిన్యూస్గా ఆడించారు. అండ్ ద కెప్టెన్ డిపెండెడ్ ఆన్ హిమ్ ఏ లాట్ యాక్చువల్లీ, బట్ ఈ డింట్ లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ అండి. అండ్ జానీ బేస్టో వాళ్ళకు సరిగ్గా ఆడడం చాలా ఇంపార్టెంట్. లివింగ్ స్టోన్ మొన్న ఇంజరీ కారణంగా ఆడలేదు. చాలా చక్కగానే ఆడుతున్నాడు అతను, ఫినిషింగ్ టచ్ ఇవ్వగలుగుతాడు. సికిందర్ రాజా ఇంకా కొంచెం సెట్ కాలేదు వాళ్ళకు. రబడా బౌలింగ్ పర్వాలేదు, లాస్ట్ మ్యాచ్లో చక్కగానే చేశాడు. వాళ్ళకు వోక్స్ లాంటి బౌలర్ ఉన్నాడు. నాథన్ ఎలిస్ అని చెప్పి ఆస్ట్రేలియా ఉన్నాడు. వాళ్ళకు బౌలింగ్ డిపార్ట్మెంట్ పర్వాలేదు. అండ్ హర్షదీప్ చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. చెహర్ లాస్ట్ మ్యాచ్ ఆడలేదు కానీ మంచి బౌలర్. వాళ్ళకు బ్రాడ్ చక్కటి బౌలింగ్ కనబరుస్తున్నాడు. వాళ్ళకి బౌలింగ్లో ప్రాబ్లం లేదు. కానీ ఇంకా బ్యాటింగ్ విషయానికి వచ్చినట్టయితే కొంచెం ఇంకా పూర్తిగా వాళ్ళు వాళ్ళ ఇంగ్లీష్ సపోర్ట్ లేదు వాళ్ళకు. ఎందుకంటే ఇంగ్లీష్ మెన్ ఒకసారి ప్లే ఆఫ్ వెళ్ళారంటే వాళ్ళు అవైలబుల్గా ఉండరు. ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేశారు. మనం ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం కూడా ఉదయశ్రీ. ఇంగ్లాండ్ ఎందుకంటే T20 వరల్డ్ కప్ కంటే ముందు పాకిస్తాన్ తోటి సిరీస్ ఆడుతుంది కనుక ఆ సిరీస్ ఆడడం అనేది చాలా ఇంపార్టెంట్గా భావించి వాళ్ళు వెళ్ళిపోతారు. బట్ ఉన్నంత వరకు వాళ్ళు పర్ఫామ్ చేయాలి. ఎందుకంటే మెయిన్ ప్లేయర్స్ వాళ్ళకు ఇంగ్లీష్ వాళ్ళే ఉన్నారు. బేస్టో కానివ్వండి, లివింగ్స్టో కానివ్వండి, మీకు శామ్ కరన్ కానివ్వండి, వోక్స్, వీళ్ళందరూ ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు కనుక ఐ థింక్ దే హ్యావ్ టు రియలీ ప్లే వెల్ అండి. ఎందుకంటే దే ఆర్ డిపెండింగ్ మోర్ ఆన్ దెమ్. శిఖర్ ధవన్ యొక్క హోప్స్ అన్ని కూడా ఇతని పైన ఉన్నాయి. బట్ ఒక రియల్ హీరో వాళ్ళు మనం చూసాం మనం అగెన్స్ట్ గుజరాత్, శశాంక్ అని చెప్పి ఈ ప్లేట్ ఫర్ సన్ రైజర్స్. చాలా డిఫరెంట్ టీమ్స్కి ఆడుతున్నాడు. అండ్ అద్భుతంగా ఆడాడండి. 200 వాళ్ళు చేంజ్ చేసి ఎప్పుడైతే గెలిచారో అందులో అతని రోల్ అనేది కనబడింది. సో ఆ పంజాబ్కు నేను ఏమనుకుంటానంటే ఆ మిడిల్ ఆర్డర్ కొంచెం కాన్ఫిడెన్స్ అనేది కలుగుతుంది. బట్ టాప్ ఆర్డర్లో ఇంకా శిఖర్ ధవన్ హ్యాస్ టు బి ఎట్ ఈస్ బెస్ట్. అంటే పంజాబ్ టైటిల్ లేని జట్టు, అది కూడా ఇప్పటి వరకు ఒకేసారి ఫైనల్ ఆడారు. అండ్ లాస్ట్ 2-3 yearsలో వాళ్ళ పర్ఫార్మెన్స్ సరిగా లేదు. సో ఐ థింక్ దిస్ ఈస్ ద టైమ్ దే హ్యావ్ టు కమ్ బ్యాక్ టు దేర్ ఓన్. అంటే ఒక మంచి విక్టరీ తోటి వస్తున్నారు కనుక టూ టీమ్స్ కూడా ఐ థింక్ పంజాబ్ వాళ్ళ హోమ్ అడ్వాంటేజ్ వాళ్ళు ఉపయోగించుకోవాలి. చూద్దాం ఏ మ్యాచ్ గెలుస్తుందో, ఇవాళ సాయంత్రం తేలిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ NTV స్పోర్ట్స్. స్టే ట్యూన్ టు NTV.